హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో ఇంకా ఈరోజు పూజ అవన్నీ కంప్లీట్ అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. ఫస్ట్ మార్నింగే మా జైకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసి ఇంకా మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా హవికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే తను కూడా ఇంకా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసి ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు కిచెన్లోకి వచ్చాను. ఇంకా ఈరోజు నేను కుకింగ్ అయిన తర్వాత మా జైకి స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్దామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ నేను మా జైకి స్కూల్కి రెడీ చేస్తుంటే అంటుండాలి నాకు, మమ్మ ఈరోజు ఆఫ్టర్నూన్ నువ్వు మా స్కూల్కి రా మమ్మ అనేసి చాలా క్యూట్గా అడిగాడు. సో అందుకే వద్దనలేక ఓకే అయితే వస్తాననేసి చెప్పాను మా జైకి. సో అందుకే అని ఇంకప్పుడు నేను కుకింగ్ కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే మా జైకి స్కూల్ నుంచి తీసుకొని రావడానికి అవుతుంది, లేకపోతే టైం అయిపోతుంది. సో ఏదైనా ఈజీగా అవుతే అదే చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో అందుకనేసి ఫస్ట్ ఫ్రిడ్జ్ నుంచి నాకు కావాల్సింది వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. సో ఇంకా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే సాంబార్ చేసి కోకోనట్ చట్నీ చేసేస్తే లంచ్కి, సో ఇంకా లంచ్కి కూడా సరిపోతుంది. ఇంకా నైట్ డిన్నర్కి కూడా కోకోనట్ చట్నీ ఇంకా సాంబార్ ఉంటే నైట్ డిన్నర్కి కూడా ఇడ్లీ దోశ ఏదైనా చేస్తే ఈజీగా టిఫిన్కి సరిపోతుంది కదా. సో అందుకే అని లంచ్కి డిన్నర్కి సరిపోయినట్టుగానే ఇంకా చట్నీ ఇంకా సాంబార్ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నేను మా హబీకి బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడే టీ చేస్తుండాలి మా హబీ కోసము. సో ఆ టైంలోనే నేను దాల్ కూడా కుక్ చేసుకున్నాను. ఇంకా పాలు కూడా వేడి చేసి పెట్టుకున్నాను పెరుగు తోడెట్టాలనేసి. ఇంకా దాల్ అయితే సాంబార్ కోసం అనేసి మార్నింగ్ మా హబీకి టీ పెట్టినప్పుడే కుక్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు సాంబార్కి ప్రిపరేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్లోనైతే సాంబార్ ఎలా ప్రిపేర్ చేసేదానంటే ఫస్ట్ దాల్ కుక్ చేసిన తర్వాత సో కుక్ అయిన దాల్లోనే ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ వేసి ఇంకా చింతపండు వాటర్ సో అది కూడా యాడ్ చేసి ఇంకా బేసిక్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేసేదాన్ని. సో అలా వెజిటేబుల్ కుక్ అయిపోయేది. సో తర్వాత పోపు పెట్టేసేదాన్ని. సో అలా కూడా బాగుండేది. కానీ ఇంకా ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇలా చేస్తే ఫస్ట్ చేసిన సాంబార్ కంట ఇంకా ఇప్పుడు ప్రజెంట్ నేను నేర్చుకున్న తర్వాత చేస్తున్న సాంబార్ టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది. సో అందుకే అని ఎప్పుడు చేసినా నేను సాంబార్ ఇలాగే చేస్తాను. సాంబార్లోనైతే ఇంట్లో ఉన్న బేసిక్ స్పైసెసే యాడ్ చేస్తాను. ఎక్స్ట్రా సాంబార్ మసాలా లాంటివి ఏమీ యాడ్ చేయను. ఇంకా అప్పుడు సాంబార్ ప్రిపేర్ అయిన వెంటనే కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేసి ఇంకా మా జైకి స్కూల్ నుంచి తెచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఇడ్లీ బెటర్ కోసము నేను మార్నింగ్ లేచినప్పుడే పప్పు నానబెట్టాను. సో ఇంకా ఇడ్లీ బెటర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఈరోజు. నేను నేర్చుకున్న తర్వాత సింపుల్గా సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఫస్ట్ తాలింపు పెట్టేసుకుంటా. ఆవాలు జీలకర్ర గార్లిక్ రెడ్ చిల్లీ కర్రీ లీవ్స్ అంతా వేసిన తర్వాత నేను కట్ చేసిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసి ఒక 5 మినిట్స్ లైట్గా సాట్ చేసుకుంటా. సో తర్వాత నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకా టమాటోస్ అవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బేసిక్ స్పైసెస్ ఉంటాయి కదా, క్యూమెన్ పౌడర్, కొరియండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా టర్మరిక్ అవి కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు వాటర్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేసేస్తాను. సో అది యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే నేను బాగా బాయిల్ చేస్తాను వెజిటేబుల్స్తోని. ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో వెజిటేబుల్ ఒక 70% కుక్ అయిన తర్వాత నేను దాల్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఆ దాల్ యాడ్ చేసేసుకుంటాను. దాల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ అవుతే ఇంకా సాంబార్ రెడీ అయిపోయినట్టుగానే. ఇంకొక సైడ్ నాది రైస్ కూడా అయిపోయింది. సో ఇంకా అప్పుడు కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే తర్వాత వెళ్ళేసి నేను రెడీ అవుతాను మా జైకి స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్ళాలని. డైలీ సేమ్ ఒకేలాగా వర్క్ చేస్తూ చాలా బోర్ అయిపోతాము. లైక్ మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, తర్వాత లంచ్, మళ్ళీ డిన్నర్. సో అలా ఇంట్లోని వర్క్స్ సో అలా ఇవన్నీ చేస్తూ చాలా బోర్ అయిపోతాము. సో ఇలాంటి టైం అప్పుడు ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఎస్టర్డే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. సో తనతో మాట్లాడిన తర్వాత అయితే నాకు చాలా రిలీఫ్గా ఉంది. బికాజ్ మేము చాలా టైం తర్వాత మాట్లాడుకున్నాము. మేబీ తనతో మాట్లాడి 1 ఇయర్ అయిపోయింది. సో ఇలా మధ్యన ఫ్రెండ్స్తో మాట్లాడితే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంట్లోని డైలీ చేసిన వర్క్ చేస్తూ ఒకే వర్క్ మార్నింగ్ లెగ్సిన తర్వాత నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంట్లో వర్క్ సో ఇలా చేస్తూ ఇంకా
చాలా స్ట్రెస్గా ఉంటుంది. సో ఇలా ఫ్రెండ్స్తోని ఒక్కొక్కసారి మాట్లాడినప్పుడు అయితే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది. సో నేనైతే నా బెస్ట్ ఫ్రెండ్తోని మంత్కి 1 టైమ్ అయినా కంపల్సరీగా మాట్లాడతాను. సో నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తాను, లేకపోతే తను ఫ్రీగా ఉంటే తను చేస్తుంది ఫోన్ నాకు. ఇంకా తనకి కూడా ఒక బేబీ బాయ్. సో బాబు అయితే 1.5 ఇయర్. సో ఇంకా మా బేబీ అయితే 3 ఇయర్స్ కదా. సో మాకైతే అంతగా టైం ఉండదు. సో టైం ఉన్నప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అయితే మేము అందరం మాట్లాడుకుంటాము. సో ఒక్కొక్కసారి మొత్తం మా గ్రూప్ అంతా వీడియో కాల్‌లో కూడా ఒక్కొక్కసారి మేమందరూ ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఇలా వీడియో కాల్ చేసుకుంటూ ఇంకా మాట్లాడుకుంటాము. ఎందుకంటే మేము మీట్ అవ్వాలనుకున్నా కూడా అవ్వలేము. సో బికాజ్ మేము అందరూ వేరే స్టేట్‌లోనున్నాము. సో నేను ఎలాగ ఏపీ. సో అలా నాకు కొన్ని ఫ్రెండ్స్ ఎంపీలోనున్నారు. కొన్ని ఫ్రెండ్స్ మహారాష్ట్ర, బెంగుళూరు, పూణే, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఇలా జమ్మూ కాశ్మీర్. సో ఇలా అందరూ వేరే స్టేట్‌లోనున్న వల్ల మేబీ ఇన్ ఫ్యూచర్‌లో కూడా అందరూ మీట్ అవ్వాలని అనుకున్నా కూడా అవుతామో లేదో కూడా తెలీదు. సో అందుకే మేము ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అయితే వీడియో కాల్ అయినా లేకపోతే నార్మల్ కాల్ అయినా చేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము. లాస్ట్ టైం అయితే ఫ్రెండ్షిప్ డే రోజు మేమందరూ కాన్ఫరెన్స్ కాల్లోనైతే మాట్లాడుకున్నాము. సో బట్ నేను ఆ రోజు బయట ఉండాలి. సో ఆ టైంలోనైతే ఎక్కువగా అయితే ఏం మాట్లాడలేదు. జస్ట్ ఒక 2-3 మినిట్సే మాట్లాడాను. ఒక్కొక్కసారి గ్రూప్లోని మెసేజ్ పెడితే అప్పుడు ఎవరైనా రిప్లై ఇవ్వడం అలా జరుగుతుంది. సో కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టినా కూడా మేబీ ఫ్రీ లేక నేను ఒక్కొక్కసారి వాళ్ళ మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వను. సో ఫ్రీ అవునప్పుడు, ఎందుకంటే ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకుంటే మేబీ ఒక 1 అవర్ అయినా కావాలి అనిపిస్తుంది. సో ఆ టైంలోనైతే టైం లేక మాట్లాడను. సో ఫ్రీగా ఉన్నప్పుడైతే ఆ టైంలో 1 అవర్ ఇలా టైం తీసుకొని అయితే మాత్రం మాట్లాడతాను మా ఫ్రెండ్స్తోని. మా జైకి స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్ళాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మా హవి ఫోన్ చేసి చెప్పేదికి నేను ఇంటికి వచ్చి మళ్ళీ నీకు తీసుకుని వెళ్ళాలంటే అవదు బేబమ్మ. సో నేను ఇంకా డైరెక్ట్గా జైకి తీసుకుని వచ్చేస్తాను. ఇంకా అర్జెంట్గా నేను ఆఫీస్కి కూడా మళ్ళీ వెళ్ళాలి అని చెప్పారు. ఇంకా సాంబార్ కూడా అయిపోయింది. ఇంకప్పుడు సాంబార్ తర్వాత వేరే దేంట్లోనైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. కడాయిలోనైతే ఎవరు చేయరు సాంబార్. బట్ నేనైతే కడాయిలోనే ఈజీగా ఉంటుంది కదా వెజిటేబుల్స్ అవి ఫ్రై చేయడానికి అనేసి నేను కడాయిలోనే చేసాను సాంబార్. ఇంకా అప్పుడు మా హబీ ఇప్పుడు వెంటనే రిటర్న్ వెళ్ళిపోతారని చెప్పారు. సో అందుకే అని తన కోసం ఇంకా గుల్కొండి కలుపుతున్నాను. గుల్కొండిలోని నేను లెమన్ వేసి ఇంకా కలిపేసి పెట్టేస్తున్నాను. తను వచ్చిన వెంటనే ఇంకా ఇచ్చేయొచ్చు అనేసి. ఇంకా ఎలాగో నేను జైకి స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను మా జై వచ్చిన వరకు అనేసి అనుకుంటున్నాను. సో ఇడ్లీ బ్యాటర్ కోసం అయితే నేను 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాస్ నేను ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటాను. సో ఇలా మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇడ్లీ చాలా స్పాంజీగా వస్తుంది, చాలా సాఫ్ట్గా. సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఇంకా నేను ఇడ్లీ బ్యాటర్ అయితే మిక్సీలోనే చేసుకుంటున్నాను. మిక్సీలోనైతే ఈజీగా అయిపోతుంది. ఇంకా నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను. ఒక 3-4 డేస్కి మాకు సరిపోయినట్టుగా. ఇంకా అప్పుడు మా జై కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇచ్చింది నాకు ఎస్టర్డే మా జై వాడు పెన్సిల్ బాక్స్ అయితే స్కూల్లోనే వదిలేసాడు. సో ఈరోజు తీసుకుని వస్తే అదే చెప్తున్నాడికి నేను తీసుకుని వచ్చాను, నా ఫ్రెండ్ దగ్గర బై మిస్టేక్ వెళ్ళిపోయింది అనేసి. నాకు ఇంట్లోని ఎంతవరకు ఉన్నా మా జై స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను ఇంపార్టెన్స్ మా జైకి ఇస్తాను. తర్వాత నా వర్క్ ఏమున్నా సో అవి తర్వాత చేసుకుంటాను. సో ఇంకా అప్పుడు మా జై స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ మా జైకి డ్రెస్ అవన్నీ చేంజ్ చేసాను. మా జై స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మ్యామ్ ఏ హోంవర్క్ ఇస్తే అవి తీసుకొని వచ్చేసి నాకు చూపెడతాడు. తర్వాత ఆ హోంవర్క్స్ కూడా చేసుకుంటాడు. వాడికి వచ్చినవి అన్నీ వాడే చేసేసుకుంటాడు హోంవర్క్స్లోనివి. సో రాలేనివి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చేయించాలనుకుంటే అది నేను చేయిస్తాను. మా జై నాకు అంటున్నాడు ఈరోజు స్కూల్కి కూడా స్నాక్స్లో బనానా తీసుకొని వెళ్ళాడు. సో అక్కడ స్కూల్లోనే ఇంకా బనానా తిన్నాను. మళ్ళీ ఎందుకు నాకు బనానా ఇచ్చేవనేసి అడుగుతున్నాడు. ఇంకా అప్పుడు మా జై హోంవర్క్స్ చేసుకున్న వరకు ఇడ్లీ బెటర్ నేను హాఫ్లో నాపేసాను. మా జై వచ్చాడు అనేసి కొంచెం చేసి
ఇంకా అప్పుడు ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా మా జైకి లంచ్ పెట్టియాలి. టైం కూడా అయిపోతుంది. యాక్చువల్లీ నా వర్క్ అంతా మా జై వచ్చిన ముందే కంప్లీట్ చేసుకుంటాను. బట్ ఈరోజు ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉండాలి. ఈరోజు కొంచెం లేట్ కూడా అయిపోయింది పూజ అవన్నీ కంప్లీట్ అవునప్పటికీ. సో అందుకే అని ఈరోజు మా జై వచ్చిన తర్వాత కూడా నా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. నాకు మా జైతోని టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. సో అందుకే ఏ వర్క్ ఉన్నా నేను మా జై వచ్చిన వరకు చేసుకుంటాను. ఇంకా మా జై వచ్చిన తర్వాత అయితే ఎక్కువగా నేను మా జైతోనే టైం స్పెండ్ చేస్తాను. బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్గా ఇంకా చేసుకుంటున్నాను. ఇంకా గైస్, మీరు ఇప్పుడు వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వ్లాగ్స్కి లైక్ ఇంకా కామెంట్స్ కూడా చేయండి. ఎక్కువ క్వాంటిటీలోని ఇడ్లీ బ్యాటర్ నేను ఒక్కొక్కసారి ప్రిపేర్ చేసుకుంటాను కదా. సో ఆ టైంలోనైతే నేను గ్రైండర్లో చేసుకుంటాను. నాకైతే ఒక 2-3 డేస్కి సరిపోయినట్టుగా అలా చేసుకుంటే నేను మిక్సీలోనే చేసుకుంటాను. ఇంకా మా ఇంట్లోనైతే బ్రేక్ఫాస్ట్లోని డైలీ అయితే ఇడ్లీ ఉండదు. ఒక 3 డేస్ ఇడ్లీ చేసుకున్న, ఒక 2 డేస్ దోశ, చపాతీ, పూరి, ఉప్మా, పెసరట్టు అలా వేరేగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము బ్రేక్ఫాస్ట్లోని. సో అందుకే అని నేను మాకు సరిపోయినట్టుగానే ఒక 3-4 డేస్ కోసమే నేను ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో అందుకే అని నేను మిక్సర్లోనే చేసుకుంటాను ఇడ్లీ బ్యాటర్. నేను సాంబార్కి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ కడాయికి వాష్ చేసి ఇంకా దాంట్లోనే నేను కోకోనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కోకోనట్ చట్నీ అయితే నేను ఎలా చేసుకుంటానంటే కడాయిలోని ఆయిల్ వేసుకున్న తర్వాత గార్లిక్ క్లవ్స్, జింజర్ అండ్ రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇంకా జీరా యాడ్ చేసుకున్న తర్వాత అవి లైట్గా సాటెడ్ చేసుకున్నాక ఇంకా కోకోనట్ కూడా దాంట్లోనే వేసి కొంచెం చింతపండు ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ చేసుకుంటాను. సో ఇలా చేసుకున్న కోకోనట్ చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే కొంచెం పచ్చిగా చేసుకుంటాం కదా, కోకోనట్లోనే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని. సో అలా కూడా బాగుంటుంది. సో ఈరోజు నాకు కొంచెం స్పైసీగా తినాలని ఉండాలి. సో అందుకే అని నేను రెడ్ చిల్లీ యాడ్ చేశాను. నాకైతే నేను రెడ్ చిల్లీ అయితే యాడ్ చేయను మ్యాక్సిమం టైమ్స్. ఒక్కొక్కసారి స్పైసీగా తినాలనుకున్నప్పుడు అయితే రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటాను. మా జైతి హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా అలా వస్తూ కిచెన్లోనే తిరుగుతూ ఉంటాడు. నాకైతే సైలెంట్గా ఉన్నట్టుగా అయితే ఏదో ఒకటి చేస్తాడు. పౌడర్ తీసి పాడేయడం లాంటివి, కలర్ పెన్సిల్స్తోని వాల్ మీద రాయడం అలా చేస్తుంటాడు. సో అందుకే అని నేను కిచెన్లో నుండి ఏ వర్క్ చేసుకున్నా వెళ్ళేసి బెడ్రూమ్లోనే ఒకసారి చెక్ చేస్తూ ఉంటాను మా జై ఏం చేస్తున్నాడు అనేసి. నాకైతే చూడకపోతే మాత్రం ఏదో ఒకటి చేస్తాడు. ఇంకా ఇప్పుడైతే మా జై కిచెన్లోనే ఉన్నాడు. సో కిచెన్లోని నాకు వర్క్ అయిన వెంటనే అన్నీ అయితే నేను క్లీన్ చేసేసుకుంటాను. వెంటనే నాకైతే అలా కిచెన్లోని పడేసి ఉంటే మాత్రం నాకు అసలు ఇష్టం ఉండదు. సో అంటిల్స్ అవన్నీ కూడా ఇంకా ఇప్పుడే వెంటనే నేను క్లీన్ చేసేసుకుంటాను. కిచెన్ అయితే మాత్రం కొంచెం కూడా గందంగా ఉన్న వాటర్ డ్రాప్స్ అయినా ఏదైనా పడేసి ఉన్నా కూడా నాకు అసలు ఇష్టం ఉండదు. చాలా స్ట్రెస్గా ఉన్నట్టుగా ఉంటుంది ఎప్పటి వరకు కిచెన్ నేను నీట్గా క్లీన్ చేసుకోకపోతే. సో అందుకే నేను నా కిచెన్ వెంటనే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు డిన్నర్లో కూడా ఇంకా ఇడ్లీ ఒకటి చేసుకుంటే చాలు. ఎందుకంటే నేను సాంబార్ ఇంకా కోకోనట్ చట్నీ 2 ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, కిచెన్లోనే ఉంది. నేను ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ బ్యాటర్ అయినా ప్రిపేర్ చేసుకున్న వెంటనే అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టను. ఒక 2-3 అవర్స్ అయితే బయటే పెడతాను. ఫ్రిడ్జ్లోనైతే డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్న వెంటనే పెట్టేస్తే తర్వాత ఇడ్లీ నపతే దోశ చేసుకుంటాం కదా. సో టేస్ట్ అంతగా బాగోదు, ఇడ్లీ కూడా చాలా హార్డ్గా వచ్చేస్తుంది. సో అందుకే అని నేను ఒక 2-3 అవర్స్ బయట పెట్టిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా నైట్ డిన్నర్లోని ఇడ్లీ చేసుకున్నప్పుడు అయితే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఫైనలీ నా వర్క్ అంతా కంప్లీట్ అయింది. కిచెన్ చాలా నీట్గా ఉంది. ఇంకా ఇప్పుడు బెడ్రూమ్లో వచ్చి చూస్తే ఇంకా మా జై వాడు టాయ్స్ తీసుకొని హాయిగా బెడ్ మీద అయితే ఆడుకుంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్ గైస్. బాయ్ బాయ్.